40 ఏళ్లు దాటితే ఉచిత ఆరోగ్య పరీక్షలట. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏటా నిర్వహిస్తారట. ఓపీ సేవలపైన 50% రాయితీ ఉంటుందట. 5 లక్షల వరకు నాన్ ప్యాకేజీ చికిత్స. 943 ఎన్పానెల్ ఆసుపత్రులు విజయవాడ కర్నూలులోను సేవలు. ఎక్కడి ప్రభుత్వం ఇది? తెలంగాణ ప్రభుత్వమేనా? కుమారులకు 25 ఏళ్ల వరకట, కూతురులైతే వివాహం అయ్యే వరకు వర్తింపట. సిజిహెచ్ఎస్ నమూనాలో నగదు రహిత చికిత్సలు. కొత్త ఉద్యోగ ఆరోగ్య పథకం మార్గదర్శకాలు జారీ చేసిందట. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఏదో స్కీమ్ తెచ్చారు కదా, ₹1 బీమా ఒకటి, ఇంకా వీళ్ళకి హెల్త్ స్కీమ్ ఒకటి. ఆ ఈహెచ్ఎస్ అనే హెల్త్ స్కీమ్లో, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్లోకి సంబంధించిన ఆ మార్గదర్శకాలు విడుదల చేసిరట. ఇప్పుడు మీరు విజయవాడ, ఆంధ్రప్రదేశ్ అయితే విజయవాడ కర్నూలులో కూడా 943 ఆసుపత్రుల్లో సేవలు అందుబాటులో ఉంటాయట. ఓపీ కూడా చూయించుకోవచ్చట. అంటే అవుట్ పేషెంట్ కింద చూయించుకున్నా కూడా దాంట్లో 50% రాయితీ ఉంటుందట. ప్రైవేట్ హాస్పిటల్కి పోయినా. ఒకవేళ ఇన్ పేషెంట్ అయితే మొత్తం ఫ్రీ అనమాట, క్యాష్లెస్. సో అయితే 40 ఏళ్ళు కనుక మీకు దాటితే ఉచితంగా ఆరోగ్య పరీక్షలు చేసుకోవచ్చట. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం రూపొందించిన నూతన ఉద్యోగ ఆరోగ్య పథకం మార్గదర్శకాలను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈహెచ్ఎస్ను అందుబాటులోకి తెచ్చింది. కొత్త పథకం కింద 40 ఏళ్లు వయసు దాటిన ఉద్యోగులకు ఏటా ఉచితంగా సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారట. ఇది ప్యూర్లీ ఎంప్లాయీస్ కోసం మాత్రమే. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు ఈ పథకం కిందకి వస్తారు. మోడల్ స్కూళ్ళు, గురుకుల, రెసిడెన్షియల్, ఎయిడెడ్ విద్యా సంస్థలు, మార్కెట్ కమిటీలు, యూనివర్సిటీలు, ప్రభుత్వ గ్రంథాలయ ఉద్యోగులను కూడా ఈ పథకం పరిధిలోకి తెచ్చారు. మరి ఆ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా తేవచ్చు కదా, మరి వాళ్ళని ఎందుకు తేయట్లే? వాళ్ళు కూడా ఉద్యోగులే కదా, మీతో సమానంగా వాళ్ళు పనిచేస్తున్నారు కదా, వాళ్ళు ఏం పాపం చేశారు? భవిష్యత్తులో అవసరమైతే మరిన్ని ప్రభుత్వ అనుబంధ సంస్థలను కూడా చేరుస్తారు. ఉద్యోగి భార్య లేదా భర్త, వారిపై ఆధారపడ్డ పిల్లలు, తల్లిదండ్రులు, దత్తత పిల్లలు ఈ పథకానికి అర్హులు. నిరుద్యోగ కుమార్తె వివాహం అయ్యే వరకు, అలాగే వితంతువు, విడాకులు పొందిన లేదా భర్త నుంచి విడిపోయిన కుమార్తె కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకోవచ్చు. అంటే ఆ ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ మీద, అంటే ఆ ఉద్యోగి మీద ఆధారపడ్డ ప్రతి ఒక్కరు అనమాట. ఒకవేళ అమ్మాయికి పెళ్ళి అయితే అమ్మాయికి వర్తించదు, పెళ్లి కాకపోతే అమ్మాయికి కూడా వర్తిస్తుంది. నిరుద్యోగ కుమారుడికి, ఒకవేళ మీకు కొడుకున్నాడు అనుకోండి, వాళ్ళ అబ్బాయి కొడుకుంటే 25 ఏళ్ల వరకు, ఆయనకి 25 ఏళ్ల వయసు వచ్చే వరకు ఈ పథకం కింద వైద్యం పొందే అవకాశం ఉంటుంది. 25 ఏళ్ల తర్వాత కొడుకైనా కూడా ఆయనకి అవకాశం లేదు. శాశ్వత వికలాంగ పిల్లలకు వయోపరిమితి మాత్రం లేదట. ఒకవేళ వాళ్ళు వికలాంగులు అయితే ఆ ఉద్యోగి పిల్లలు, వాళ్ళకి వయోపరిమితి అనేది పెట్టలే. క్యూఆర్ కోడ్ ఆధారిత ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డులు జారీ చేస్తారట. ఉద్యోగులు మొబైల్ యాప్ లేదా వెబ్ పోర్టల్ ద్వారా కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. IFMISతో పాటుగా ఇతర ప్రభుత్వ డేటాబేస్లతో అనుసంధానం చేసి ఉద్యోగుల వివరాలు ధృవీకరిస్తారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలవుతున్న విధంగానే ఇందులో చికిత్స ప్యాకేజీలు, ధరలు, వైద్య ప్రమాణాలు ఉంటాయి. ప్యాకేజీలో పేర్కొన్న చికిత్సలకు ఆసుపత్రులు అదనపు ఛార్జీలు వసూలు చేయడానికి వీల్లేదట. ఇప్పటి వరకు 2 లక్షల వరకు మాత్రమే ఉన్న వైద్య సేవల ఖర్చు పరిమితిని 5 లక్షలకు పెంచిరట. అంతకు మించితే హెల్త్ కేర్ ట్రస్ట్ బోర్డు అనుమతితో నగదు రహిత సేవలు కొనసాగుతాయట. అంటే 5 lakhs వరకే అవకాశం అట. ప్రస్తుత ఈహెచ్ఎస్లో అవుట్ పేషెంట్ సేవలు అందుబాటులో లేవు. కొత్త పథకంలో ఎంపానల్ ఆసుపత్రుల్లో ఓపీడీ కన్సల్టేషన్, ల్యాబ్ పరీక్షలపైన 50% రాయితీ ఇస్తున్నారట. వెల్నెస్ సెంటర్ల ద్వారా సాధారణ వైద్య సేవలు, దీర్ఘకాలిక వ్యాధుల నిర్వహణ, మందుల పంపిణీ, ల్యాబ్ పరీక్షలు, ఆయుర్వేదం, యోగా వంటి భారతీయ వైద్య విధానాలకు కూడా అవకాశం కల్పించారు. 40 ఏళ్లు దాటిన ప్రతి ఉద్యోగికి సంవత్సరంలో ఒకసారి పూర్తి స్థాయి మాస్టర్ హెల్త్ చెకప్ను ఉచితంగా నిర్వహిస్తారట. ప్రస్తుతం ఈహెచ్ఎస్ కింద ఉన్న 435 ఆసుపత్రులు, మెడికల్ రియంబర్స్మెంట్ పథకంలోని 508 ఆసుపత్రులను కలిపి మొత్తం 943 ఆసుపత్రులతో కూడిన నెట్వర్క్ ఏర్పాటు చేశారు. విజయవాడ, కర్నూలు వంటి ప్రాంతాల్లో కూడా కొన్ని ఆసుపత్రులను ఎంపానల్ చేయబోతున్నారట. ఈ పథకానికి ఉద్యోగి, పెన్షనర్ తన మూల వేతనంలో, అంటే బేసిక్ శాలరీలో 1.5% చందాగా చెల్లించాలి. అంతే మొత్తాన్ని ప్రభుత్వం కూడా ట్రస్టుకు జమ చేస్తుంది. భార్యాభర్తలు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు లేదా పెన్షనర్లు అయితే ఒకరి ఖాతా నుంచి మాత్రమే చందా ఇస్తే సరిపోతుంది. నెలకు ₹1000 వరకు చందా చెల్లించే వారికి ఆసుపత్రిలో సెమీ ప్రైవేటు గది, అంతకంటే ఎక్కువ చెల్లించే వారికి ప్రైవేటు గది సౌకర్యం ఉంటుందట. ఇట్లా రకరకాల గైడ్లైన్స్ ఉన్నాయి. ఈ గైడ్లైన్స్, ఈ మార్గదర్శకాల ప్రకారం వాళ్ళకి ఈ మెడికల్ ఇది అనేది దక్కుతుంది.